ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో సర్వీస్ సెక్టార్ ఒక మేజర్ సెక్టార్. అయితే 21st సెంచరీలో సర్వీస్ సెక్టార్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేయడం స్టార్ట్ చేసింది. అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయి అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ గురించి తెలిసే ఉంటుంది. బట్ మిగతా వాళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీస్ గురించి పెద్దగా తెలీదు. సో నేను ఈ వీడియోలో అసలు సాఫ్ట్వేర్ సెక్టార్ ఎలా స్టార్ట్ అయింది, అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయి అండ్ ఎన్ని విధాలుగా సాఫ్ట్వేర్ కంపెనీస్కి డబ్బులు వస్తాయి విత్ ఎగ్జాంపుల్స్తో నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. గాయ్స్, ఈ వీడియోలో ప్రతి స్ట్రీమ్ని డీటెయిల్డ్గా బ్రేక్ డౌన్ చేశాను. సో ఎండ్ వరకు చూడండి. చాలామంది ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఒకటే అనుకుంటారు, బట్ కాదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఐటీ కింద ఒక సబ్ బ్రాంచ్. అయితే ఐటీ సెక్టార్ కింద చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, హార్డ్వేర్, డేటా స్టోరేజ్, సైబర్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఇలా చాలా సబ్ సెక్టార్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తాయి. వాటిలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఒకటి. సో దీన్ని బట్టి మీకు ఐటీ సెక్టార్కి అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఉన్న డిఫరెన్స్ తెలిసింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఎవాల్వ్ అయిందో టైం లైన్తో చూద్దాం. స్టార్టింగ్లో 1940 నుంచి 1950 మధ్యలో సాఫ్ట్వేర్ కోడ్స్ని బైనరీ లాంగ్వేజ్లో రాయడం స్టార్ట్ చేశారు. అవి మొత్తం జీరోస్ అండ్ వన్స్తో ఉండేవి. అండ్ 1960స్లో ఐబిఎం కంపెనీ ఫర్ ది ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ని సపరేట్ చేసి సాఫ్ట్వేర్ని ఒక ఇండస్ట్రీగా తీసుకొచ్చింది. సాఫ్ట్వేర్ సర్వీసెస్ని సెల్ చేయడం ఒక బిజినెస్గా మార్చేసింది. సాఫ్ట్వేర్ సర్వీసెస్ని గవర్నమెంట్స్ అండ్ మిలిటరీకి ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ స్టెప్నే ఈరోజు ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పునాది. అండ్ ఇనీషియల్ డేస్లో ఐబిఎం కంపెనీలో పనిచేసే ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ రెవల్యూషన్కి హెల్ప్ చేస్తూ LISP అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. అండ్ 1960s ఎండ్కి వచ్చేటప్పటికి ఐబిఎం కంపెనీ సాఫ్ట్వేర్ని ఒక సర్వీస్గా అండ్ ఒక బిజినెస్గా తీసుకొచ్చాక 1970స్లో సి లాంగ్వేజ్, పాస్కల్ అండ్ బేసిక్ లాంటి కోడింగ్ లాంగ్వేజెస్ వచ్చేసాయి. అండ్ 1980స్లో అప్పటి డెవలప్డ్ కంట్రీస్ లైక్ US అండ్ UKలో సాఫ్ట్వేర్ కంపెనీస్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ పర్సనల్ కంప్యూటర్స్ని జనాలు ఎక్కువగా కొనడం స్టార్ట్ చేశారు. అండ్ 1975 తర్వాత మైక్రోసాఫ్ట్ అండ్ ఒరాకిల్ లాంటి కంపెనీస్ స్టార్ట్ అయ్యాయి. 1980స్లో యాపిల్ కంపెనీ మ్యాగ్నిటాష్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని కంప్యూటర్స్లో లాంచ్ చేసి కంప్యూటర్ రెవల్యూషన్ని ఇంకా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అయ్యేలా చేసింది. అండ్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ కంపెనీ మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని లాంచ్ చేసి అందులో MS ఆఫీస్, వర్డ్, ఎక్సెల్ ఇలా చాలా యూజ్ఫుల్ డేటా స్టోరేజ్ టూల్స్ని తీసుకొచ్చి అప్పటి వరకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే పెద్ద కంపెనీస్కి లేదా గవర్నమెంట్స్కి మాత్రమే అనే వర్డ్ని తీసేసి కన్జ్యూమర్స్ యూజ్కి కూడా సాఫ్ట్వేర్ సర్వీసెస్ని తీసుకొచ్చింది. అండ్ 1990s తర్వాత US అండ్ UK లాంటి కంట్రీస్లో ఇంటర్నెట్ బూమ్ వచ్చి వెబ్సైట్స్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అలా ఆ టైంలో స్టార్ట్ అయిన కంపెనీస్ గూగుల్ అండ్ అమెజాన్. అండ్ 2001 తర్వాత గ్లోబల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండియాకు కూడా రావడం స్టార్ట్ చేశాయి. అంతకుముందు సాఫ్ట్వేర్స్ కావాలంటే మనం పెన్ డ్రైవ్స్ అండ్ హార్డ్ డిస్క్తో మన కంప్యూటర్లోకి ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళం. బట్ 2001 తర్వాత సాఫ్ట్వేర్స్ని ఇంటర్నెట్తోనే మనం యాక్సెస్ చేయడం స్టార్ట్ చేసాం. అండ్ ఆ టైంలోనే ఫేమస్ అయిన వెబ్సైట్స్ లైక్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని మనకి ఇంత దగ్గరగా కమర్షియల్ యూజ్కి యాపిల్ కంపెనీ మ్యాక్ఓఎస్ని లాంచ్ చేసి PCస్లో ఫస్ట్ టైం తీసుకొచ్చి సక్సెస్ అయింది. అండ్ మళ్ళీ సెకండ్ టైం PCs అండ్ ల్యాప్టాప్స్ అవసరం లేకుండా మనం ఎక్కడైనా 24/7 సాఫ్ట్వేర్ సర్వీసెస్ని వాడేలా మన చేతిలోకి కన్జ్యూమర్ స్టైల్లోకి ఇంత దగ్గరగా యాపిల్ కంపెనీనే సెకండ్ టైం కూడా తీసుకొచ్చింది. అది ఎలా అంటే 2007లో ఐఫోన్ లాంచ్ ద్వారా. అండ్ ఐఫోన్ లాంచ్ చేసి iOS ఆపరేటింగ్ సిస్టమ్తో మొబైల్ యాప్స్కి క్రేజ్ని అమాంతంగా యాపిల్ కంపెనీ పెంచేసింది. అండ్ నెక్స్ట్ అమెజాన్ కంపెనీ క్లౌడ్ సర్వీసెస్ని 2006లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWSతో క్లౌడ్ సర్వీసెస్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయింది. అండ్ ఇప్పుడు 2020 తర్వాత కార్, టీవీ, AC ఇలా ప్రతి చోట మనం సాఫ్ట్వేర్ సర్వీసెస్నే వాడుతున్నాం. సో ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ యొక్క టైమ్ లైన్ అండ్ ఎవల్యూషన్. సో ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ ఆఫ్ ది వీడియోలోకి వెళ్దాం. అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయి అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి డబ్బులు ఎలా వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయి?
ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి దానిని మెయింటైన్ చేస్తూ డే బై డే అప్డేట్స్ ఇస్తూ ఆ సాఫ్ట్వేర్లో బగ్స్ని ఫిక్స్ చేయడమే సాఫ్ట్వేర్ కంపెనీస్ పని. అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా డబ్బులు సంపాదిస్తాయి అనేది మీకు ఇంకా బాగా అర్థం కావడానికి మీకు ఒక విషయం తెలియాలి. అదే కస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. కస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ప్రెజెంట్ కాంటెక్స్ట్లో మీకు ఒక స్టార్టప్ కానీ బిజినెస్ ఐడియా కానీ ఉంటే ప్రెజెంట్ 2020s తర్వాత ప్రతిదీ మొబైల్ అప్లికేషన్స్ అండ్ సాఫ్ట్వేర్స్నే కాబట్టి సో మనం ఒక యాప్ని డెవలప్ చేద్దాం అనుకుందాం. సో నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్ళి నాకు కావాల్సిన స్పెసిఫికేషన్స్తో ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయించుకుంటాను. అండ్ తర్వాత ఆ యాప్లో అప్డేట్స్ అండ్ బగ్స్ని ఫిక్స్ చేస్తూ మెయింటైన్ చేయడానికి నేను ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి మంత్లీ మనీ పే చేస్తాను. అదే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, రైల్వేస్ ఇలా చాలా సెక్టార్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్కి సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ని అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ కంపెనీ ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయి అనేది ఇంకా డిఫరెంట్ కాంటెక్స్ట్లో మనం వీడియోలో ముందుకు వెళ్ళి కొద్దీ చూద్దాం. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క రెవెన్యూ స్ట్రీమ్స్ గురించి చూద్దాం. సాఫ్ట్వేర్ కంపెనీస్కి చాలా రెవెన్యూ స్ట్రీమ్స్ ఉన్నాయి. లైక్ సాఫ్ట్వేర్ సేల్స్, సబ్స్క్రిప్షన్స్, ఫ్రీమియం మోడల్, అడ్వర్టైజ్మెంట్స్, ఇన్-యాప్ పర్చేసెస్, ఎంటర్ప్రైజ్ లైసెన్సింగ్, కస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ సర్వీసెస్, ఓపెన్ సోర్స్ ఇలా చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి. అయితే ఇవి అన్ని కంపెనీస్కి అప్లై అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్స్ని మనం ఒక మెయిన్ రెవెన్యూ సోర్స్గా కన్సిడర్ చేయలేము. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అడ్వర్టైజింగ్ మీద రెవెన్యూని జనరేట్ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్కి ఫ్రీగా కాంటెంట్ని ఇచ్చే కంపెనీస్ లైక్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫ్రీ న్యూస్ యాప్స్ అండ్ మొబైల్ గేమ్స్ లాంటి కంపెనీస్కే అడ్వర్టైజింగ్ ద్వారా డబ్బులు వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇన్-యాప్ పర్చేసెస్. ఇన్-యాప్ పర్చేసెస్ని తీసుకున్న బీజిఎంఐ అండ్ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్లో కొన్ని ఐటమ్స్ అండ్ స్కిన్స్ కోసం మాత్రమే మనీ పే చేస్తాం. అయితే ఉన్న అన్ని రెవెన్యూ స్ట్రీమ్స్లో ఒక 4 రెవెన్యూ స్ట్రీమ్స్ మాత్రమే అన్ని కంపెనీస్కి సిమిలర్గా ఉంటాయి. సో ఆ 4 రెవెన్యూ స్ట్రీమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సాఫ్ట్వేర్ లైసెన్సింగ్, సెకండ్ సబ్స్క్రిప్షన్స్, థర్డ్ క్లౌడ్ సర్వీసెస్ అండ్ ఫోర్త్ ఎంటర్ప్రైజ్ సర్వీసెస్. అండ్ ఫస్ట్ సాఫ్ట్వేర్ లైసెన్సింగ్. సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ అంటే ఏదైనా కంపెనీ మార్కెట్లో ఉన్న గ్యాప్ని గమనించి కానీ లేదా తన టెక్నాలజీతో కానీ ఒక పబ్లిక్కి యూజ్ అయ్యే ఒక సాఫ్ట్వేర్ని తయారు చేస్తే దాన్ని ఫ్రీగా ఇవ్వదు. సో మనం ఆ సాఫ్ట్వేర్ కోసం లైసెన్స్ తీసుకోవాలి. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో దీనికోసం మనం మైక్రోసాఫ్ట్ కంపెనీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ ద్వారానే ఇంత సక్సెస్ అయింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ని 2 విధాలుగా చేస్తుంది. ఒకటి వన్ టైం సేల్, 2 పర్ డివైస్ సేల్. ఫస్ట్ వన్ టైం సేల్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అనే సాఫ్ట్వేర్ని మనం $149 పెట్టి కొనుక్కుంటే ఇంకా లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు. అండ్ అందులోనే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ లాంటి సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ పర్ డివైస్ సేల్స్. ఇది మీకు అర్థం కావాలంటే మీకు హార్డ్వేర్ కంపెనీస్కి సాఫ్ట్వేర్ కంపెనీస్కి డిఫరెన్స్ తెలియాలి. హార్డ్వేర్ కంపెనీస్ కంప్యూటర్ పార్ట్స్తో కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అండ్ మొబైల్స్ని అసెంబుల్ చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆ డివైజెస్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ని అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెల్, హెచ్పి, యాసర్ లాంటి కంపెనీస్ ల్యాప్టాప్స్ అండ్ పీసీస్ని తయారు చేస్తాయి. సో అందుకే ఈ కంపెనీస్ని ఓఈఎమ్స్ అంటారు. ఓఈఎమ్స్ అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అని అర్థం. అండ్ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆండ్రాయిడ్ ఇవి మొబైల్స్ అండ్ పీసీస్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ని ప్రొవైడ్ చేస్తాయి. యాపిల్ కంపెనీ బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీ. సో ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్కి హార్డ్వేర్ కంపెనీస్కి డిఫరెన్స్ తెలిసింది కదా. సో పెర్ డివైస్ సేల్స్ అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ తన ఆపరేటింగ్ సిస్టమ్ అయిన విండోస్ని ఈ ఓఈఎం కంపెనీస్కి అమ్మడానికి కొంత మనీ తీసుకుంటుంది. అండ్ ఆ మనీ పే చేసినందుకు ఓఈఎం కంపెనీస్ పీసీస్ అండ్ ల్యాప్టాప్ ప్రైస్తో వాటిని ఇంక్లూడ్ చేసి మనకి అమ్ముతారు. అండ్ నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్. ఇది సాఫ్ట్వేర్ లైసెన్సింగ్కి సిమిలర్గా ఉంటుంది. బేసిక్గా మీకు సబ్స్క్రిప్షన్స్ గురించి తెలిసే ఉంటుంది, లైక్ యూట్యూబ్ అండ్ స్పాటిఫై సబ్స్క్రిప్షన్స్. అయితే కొన్ని ఎక్స్క్లూజివ్ సాఫ్ట్వేర్స్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ మంత్లీ సబ్స్క్రిప్షన్స్తో మనకిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడోబ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఎడిటింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ని తయారు చేస్తుంది, లైక్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ఫోటోషాప్.
ఈ సాఫ్ట్వేర్స్ మనకి కావాలంటే మనం మంత్లీ ఆర్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ని తీసుకోవాలి. ఇలా సబ్స్క్రిప్షన్ మోడల్ని మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్స్ కూడా ఫాలో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365. అండ్ నెంబర్ 3 క్లౌడ్ సర్వీసెస్. మనం సోషల్ మీడియాలో చూసే కాంటెంట్ అండ్ యూట్యూబ్లో వీడియోస్, ఇలా డేటా మొత్తం డేటాబేసెస్ అండ్ క్లౌడ్ సర్వీసెస్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ లాంటి కంపెనీస్ కాంటెంట్ని స్టోర్ చేస్తుంటాయి. ఇలా క్లౌడ్ సర్వీసెస్ని అందించే మేజర్ కంపెనీస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐఫోన్లో క్లౌడ్ స్టోరేజ్ అండ్ గూగుల్ డ్రైవ్లో కానీ ఇచ్చిన 15 GB కంటే ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోవాలంటే మనం గూగుల్కి క్లౌడ్ సర్వీసెస్ కోసం మనీ పే చేయాలి. అండ్ నెంబర్ 4 ఎంటర్ప్రైజ్ సర్వీసెస్. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్, లార్జ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్, ఎయిర్లైన్స్ అండ్ మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క డేటాని, ట్రాఫిక్ని మెయింటైన్ చేస్తాయి. సో మెయింటైన్ చేసినందుకు సాఫ్ట్వేర్ కంపెనీస్కి క్లయింట్స్ మనీ పే చేస్తారు. బేసిక్గా ఎక్కువ ఇండియన్ కంపెనీస్ ఈ మోడల్నే ఫాలో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు చెప్పినట్టుగా ఇన్ఫోసిస్ కంపెనీ ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ సైట్ని హ్యాండిల్ చేస్తుంది. అండ్ టీసీఎస్ కంపెనీ ఇండియన్ పాస్పోర్ట్ సేవా ప్రాజెక్ట్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇండియాలో ఉండే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండియన్ ఆర్ ఫారిన్ కంట్రీస్లో ఉన్న బ్యాంక్స్ అండ్ ఎయిర్లైన్స్కి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసి దాన్ని మెయింటైన్ చేస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ అండ్ రెవెన్యూ స్ట్రీమ్స్. ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఎదిగింది అండ్ అందులో టాటాస్ ఎలాంటి రోల్ని ప్లే చేశారనేది ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. వీలైతే దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.